ఈరోజు మధ్యాహ్నం సమయంలో నాకు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ మరియు మాతో పాటు పోలీస్ సిబ్బందితో యుక్తంగా బండలింగాపూర్ క్రాస్ రోడ్ వద్దకు వెళ్ళి వాహనాలు తనిఖీ చేయుచుండగా ఒక పల్సర్ బండిపై కమ్మరపల్లి వైపు నుండి మెట్పల్లి వైపు ముగ్గురు వ్యక్తులు వచ్చుచుండగా అట్టి వెహికల్ను ఆపి అట్టి బండిని చెక్ చేయగా ఆ బండి యొక్క ట్యాంకర్ కవర్లో ఒక నల్లని కవర్తో ఉండగా మేము వారిని విచారించగా ఒకరు లోకిని వంశీ, రెండవ వ్యక్తి కోయల్కార్ రమేష్, మూడవ వ్యక్తి లోకిని విఘ్నేష్ అను వారలమని చెప్పుచు మెట్టిపల్లి నివాసులమని చెప్పి మేము మోటార్ సైకిల్పై మెట్టిపల్లి నుండి నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు వెళ్ళి అట్టి మోటార్ సైకిల్ను రైల్వే స్టేషన్లో పెట్టి అక్కడి నుండి నాందేడ్కు పోయి నాందేడ్లో గతంలో పరిచయం ఉన్న అజార్ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుక్కొని మెట్టిపల్లిలో చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి 400 రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున అమ్ముదామనుకొని తీసుకొని వచ్చుచుండగా మీరు పట్టుకున్నారని తెలిపి అట్టి ట్యాంక్ కవర్లో నుండి నల్లని కవర్ తీసి ఇదే గంజాయి అని మాకు చూపించగా మేము వెంటనే ఇద్దరు పంచులను పిలిపించి అట్టి గంజాయిని స్వాధీనపరుచుకొని ఈ సాక్షి ద్వారా పంచనామా నమోదు చేసుకొని మరియు అట్టి నిందితులను అదుపులోనికి తీసుకొని అట్టి గంజాయిని మరియు వారి వాడిన వెహికల్ను మరియు వారి వద్ద ఉన్న 3 సెల్ ఫోన్లను కూడా స్వాధీనపరుచుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్ళి అట్టి నిందితులపై కేసు నమోదు చేసుకొని తదుపరి చర్య నిమిత్తము వారిని కోర్టులో హాజరుపరుస్తామని తెలుపుచున్నాము. మరియు ఇక నుండి ఇబ్రహీంపట్నం మండలంలో కానీ ఇతర ప్రాంతాలలో కానీ ఎవరైనా గంజాయిని తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో అమ్మినను ఎవరైనా కొని త్రాగినను వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించబడుతున్నది.